ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఖరి మెట్టు దగ్గర తను ఆగిపోయింది. 100 గ్రాములు, అవును 100 గ్రాముల బరువు తన ఆశల మీద నీళ్లు చల్లింది. రెజ్లర్ వినేష్ ఫోగాట్కు మళ్ళీ నిరాశ ఎదురైంది. తన న్యాయ పోరాటం ఫలించలేదు. అవును, ఇది నిజంగా సగటు భారతీయుడికి గుండె పగిలే వార్త. దాదాపుగా 3 సార్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 3 సార్లు పిటిషన్ వాయిదా పడుతూ వచ్చింది. 16వ తారీఖున నెక్స్ట్ హీరింగ్ ఉంది అని అనుకున్నాం. కానీ గుండె పగిలే వార్తకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వినేష్ ఫోగట్, అవును వినేష్ ఫోగట్ న్యాయ పోరాటం ఫలించలేదు. వినేష్కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుని వెలువరించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఉమ్మడి రజత పథకం ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తిని తిరస్కరించింది కోర్టు. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్కు ముందు వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అనడంతో అనర్హతకు గురైంది. వినేష్ తరపున వాదించారు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు వినేష్ ఫోగట్ కేసుకు సంబంధించి, అవును వినేష్ ఫోగట్కి సంబంధించి వ్యతిరేకంగా వచ్చినట్టు తెలుస్తోంది. తన అప్పీల్కి సంబంధించి రిజెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సిఏఎస్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం తన అపీల్కు సంబంధించి రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్. సో మొత్తంగా అయితే మాత్రం నిరాశ ఎదురైంది. కొన్ని వందల కాదు, కొన్ని కోట్ల హృదయాలు ఎంతో ఆశగా ఎదురు చూశాయి. కనీసం రజతం దక్కకపోతుందా? బంగారం చేచారిన మా బంగారు కొండకి కనీసం రజతమైనా రాబోతుందా? ఎందుకంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సిఎస్ని ఆశ్రయించింది వినేష్ ఫోగాట్. ఆఖరి క్షణం వరకు ఏం జరుగుతుంది ఇదే చర్చ జరిగింది. ముఖ్యంగా 100 గ్రాముల బరువు, కేవలం 50కి మించి 100 గ్రాములు అధిక బరువు ఉండడంతో తాను ఆ రోజు క్వాలిఫై కాలేదు. అనర్హత వేటు పడింది. దాంతో లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఆ రోజే కుంగిపోయింది. ఆ రోజే ఢీలా పడిపోయింది. అంతవరకు నిర్విరామంగా ఒలింపిక్స్లో దూసుకెళ్లిన వినేష్ ఫోగాట్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఆ మొహంలో ఒక్కసారి ఆ మొహం చూడండి. ఆ రోజు కనీసం తిండి లేదు, నీళ్లు కూడా తాగలేదు. తను ఎక్కువ బరువున్నానని తెలిసిన తర్వాత ఆ బరువుని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఆ రాత్రంతా పరిగెట్టింది, స్కిప్పింగ్ చేసింది, తిండి తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. అంత ప్రయత్నం చేసినా కేవలం 100 గ్రాములు తనకు జీవితాంతం గుదిబంటలా మారబోతున్నాయి. నిజంగా ఈ పరిస్థితి ఇంకే ప్లేయర్కి రాకూడదని కోరుకోవాలి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్రీడాకారిణిగా భారత కీర్తి పతాకాన్ని దశ దిశలా వ్యాపింపజేసింది. భారత కీర్తి పతాకాన్ని ఆకాశమంత ఎత్తున నిల్చోబెట్టింది వినేష్ ఫోగట్. ఆ ఒక్కటే వస్తే బాగుండు అని చెప్పి శ్రమించింది, ఆశించలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదిరించింది, ఢీకొట్టింది, నిలిచింది. కానీ ఆఖరి మెట్టు దగ్గర తనని ఇబ్బందికి గురైంది. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ గారు, బహుశా ఇది ప్రతి భారతీయుడికి గుండె పగిలే వార్త అనేది చెప్పుకోవాలి. ఎందుకు అంటే దాదాపుగా 16 తారీఖు నెక్స్ట్ హియరింగ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఏం జరుగుంటుందండి? అంటే బేసిక్ గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే అండి, రూల్స్ ఆర్ రూల్స్. ఇప్పుడు రూల్ ప్రకారం ఆమెకి వెయిట్ ఎక్కువ ఉన్నది. సో షీ షుడ్ బి బిలో 50 కేజీ వెయిట్ లో 50 కేజీ కంటే తక్కువ ఉండాలి, 50 కేజీ కంటే ఎక్కువ ఉన్నది. అయితే బేసిక్ గా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆమె సెమీఫైనల్ గెలిచేటప్పటికి ఆమె వెయిట్ అండర్ 50 ఉంది. అప్పుడు అండర్ 50 గానే ఫైట్ చేసింది కాబట్టి ఆమెకి సిల్వర్ మెడల్ ఇవ్వాలనేది ఇండియా తరఫు నుంచి ఉన్న బేసిక్ ఆర్గ్యుమెంట్. కానీ అక్కడ రూల్స్ ఉంటాయి, యూడబ్ల్యూడబ్ల్యూ అని చెప్పి వాళ్ళకి ఒక రూల్ ఫ్రేమింగ్ బాడీ ఉంది. వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈవెన్ ఒక్కసారి ఒక రెగ్యులర్ వెయిట్ కనుక ఓవర్ వెయిట్ కనుక ఉండుంటే సెకండ్ డే 2 days కాంపిటీషన్ ఉంటుంది. సెకండ్ డే కూడా పేమెంట్ చేస్తారు, ఫస్ట్ డే కూడా చేస్తారు. ఏ ఒక్క రోజు పేమెంట్ కనుక ఎక్కువ ఉంటే ముందు బోర్డ్స్ కూడా అన్ని కూడా నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకోరు, కన్సిడర్ చేయరు.
సో ఆ రూల్ ప్రకారం అయితే అది కరెక్ట్. అయితే ఇండియా ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఈ రూల్ కరెక్ట్ గా లేదు.